హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మామ్ కేర్ 2020. సో గాయ్స్, నేను నా బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్ వీడియో అయితే పెట్టాను. అది చూడండి, చూడకపోయి ఉంటే. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియో అనమాట. ఇవన్నీ నేను ఆన్లైన్లో తెప్పించానండి. హైదరాబాద్ బేగం బజార్ నుంచి తెప్పించాను. సో వీటిని నేను 2 వీడియోస్గా స్ప్లిట్ చేశాను. ఒకటి వచ్చేసి బర్త్డే రిటర్న్ గిఫ్ట్స్గా పెట్టాను, ఒకటి వచ్చేసి ఇండివిజువల్గా ఏదైతే నేను సింగిల్ నా బేబీ కోసం తెప్పించుకున్నానో అది పెట్టాను అనమాట. రెండు మిక్స్ చేయకుండా సెపరేట్గా ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుందనేసి. సో నేను బల్క్ కాకుండా సింగిల్ పీసెస్ ఏవైతే తీసుకున్నానో అది నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఐప్యాడ్ బ్యాగ్ అనమాట. సో నా బేబీకి ఈసారి నేను ఐప్యాడ్ గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళకి తెలియదు కదా ఎలా జాగ్రత్తగా పెట్టుకోవాలో, సేఫ్టీ ఏంటి వాళ్ళకి తెలీదు. అందుకనేసి నేను స్పేస్ థీమ్లో ఐప్యాడ్ బ్యాగ్ బుక్ చేశానండి. మనము ఆ ఐప్యాడ్ ఆ బ్యాగ్లో పెట్టుకుంటే చార్జరు, ఐప్యాడ్ ఇంకా వాళ్ళకి ఏదైనా అవసరమైందంతా మనం ఈ బ్యాగ్లో పెట్టవచ్చు అనమాట. మనకి ఎలా ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటుందో వాళ్ళకి ఇది ఐప్యాడ్ బ్యాగ్. ఇంకా యాపిల్ ఐప్యాడ్ అంటే బాగా కాస్ట్లీ ఉంటుంది కదా. సో మనం పిల్లల చేతిలో ఇచ్చి వాళ్ళు ఎలా అంటే అలా పెట్టేసి అలా ఎందుకు అనేసి నేను ఈ ఐప్యాడ్ బ్యాగ్ తీసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఇప్పుడు పిల్లలకైతే ఎంత మంచి మంచి థీమ్స్తో వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ చేయొచ్చు అలాంటివి వస్తున్నాయి. మనప్పుడైతే ఇలాంటివన్నీ లేవు. సో ఇది నేను తీసుకున్నానండి. ఇది సింగిల్ తీసుకున్నాను కాబట్టి నాకు ప్రైస్ ఎక్కువ పడింది. బల్క్లో అయితే మీకు ఒక ప్రైస్ ఉంటుంది, సింగిల్లో అయితే ఒక ప్రైస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది 3D స్పైడర్ మ్యాన్ బ్యాగ్ తీసుకున్నానండి. ఎంబోజ్ అయ్యి ఉంటుంది. తను ఏవైనా బయటికి వెళ్ళేటప్పుడు టిష్యూస్, తను ఆడుకునే కార్స్, అవి ఏవైనా స్నాక్స్ కానీ అలాంటివి పెట్టుకొని తను క్యారీ చేయగలుగుతాడు అన్నట్లు నేను ఈ స్పైడర్ మ్యాన్ బ్యాగ్ తీసుకున్నాను. సో ఇది కూడా నాకు సింగిల్లే ఎక్కువ ప్రైజే పడింది. వీటి ప్రైజెస్ అన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను మీకు ప్రైజెస్ చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది పెట్రోలు. తనకి పెట్రోల్ అంటే చాలా ఇష్టం అండి. ఈసారి తన బర్త్డేకి కూడా నేను పెట్రోల్ థీమే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అన్నీ ఒకే వెరైటీ ఎందుకనేసి నేను స్పేసు, స్పైడర్ మ్యాన్, పెట్రోల్ అలా డిఫరెంట్గా తీసుకున్నాను. చాలా హార్ట్ కేసు, చాలా బాగుంది. ఇవన్నీ కొంచెం కాస్ట్లీగానే పడ్డాయండి నాకు. కానీ సరే, మనకి ఇక్కడ దొరకవు కాబట్టి నేను ఎలాగో రిటర్న్ గిఫ్ట్స్ హైదరాబాద్ నుంచి తెప్పించుకుంటున్నా కాబట్టి అదే ఆన్లైన్లో ఇవి కూడా వచ్చేస్తే బాగుంటాయి. ముందు నేను హైదరాబాద్లో ఉండేదాన్ని, ఇప్పుడు లేదు, అందుకనేసి నేను ఆన్లైన్లో ఇవి తెప్పించుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కెప్టెన్ అమెరికా బ్యాగ్ అండి, ఎల్ఈడి బ్యాగ్. అలా మనం కొట్టామంటే మనకి లైట్స్ వస్తాయన్నమాట. ఇది లంచ్ బ్యాగ్. తనకి ఇంకా లంచ్ నెక్స్ట్ ఇయర్ నుంచి లంచ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో అందుకనేసి కెప్టెన్ అమెరికా లంచ్ బ్యాగ్ తీసుకున్నాను. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వచ్చేసి డఫల్ బ్యాగ్ అండి. యాక్చువల్గా నా బేబీకి స్విమ్మింగ్ కానీ స్కేటింగ్ కానీ జాయిన్ చేపిద్దాం అనేసి అనుకుంటున్నాను. సో ఇంకా తన యాక్సెసరీస్ అవి పెట్టుకోవడానికి ఒక బ్యాగ్ ఉంటే బాగుంటుంది. డఫల్ బ్యాగ్ వాళ్ళకంటూ సెపరేట్గా ఉంటే బాగుంటుంది అనేసి ఇది ఒక స్పేస్ థీమ్తో ఈ బ్యాగ్ తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పేపర్ స్టిక్, తెలుసు కదా మనకి పేపర్ ఎగిరిపోకుండా పెట్టుకోవడానికి అనమాట. నాకు చాలా క్యూట్గా అనిపించింది, నచ్చినాయి. సో ఇది 80 రూపీస్ ఆర్ 100 రూపీస్ ఏదో పడిందండి. నాకు 12 వచ్చాయన్నమాట. తనకి ఇన్ ఫ్యూచర్లో యూస్ అవ్వచ్చు, ఇప్పుడైతే అవసరం లేదు, అయినా తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది హైలైటర్ అండి. సో హైలైటర్ కూడా గిఫ్ట్లో పెడదామనేసి ఆలోచించాను. మళ్ళీ పిల్లలకి హైలైటర్ అంటే అంత తెలుసో తెలీదో అనేసి నేను తీసుకోలేదు. నా బేబీ కోసం ఒకటి సింగిల్గా తీసుకున్నాను. ఎలా ఉందో మనం యూస్ చేద్దాం, ఆ తర్వాత నచ్చిందంటే నెక్స్ట్ ఇయర్ గిఫ్ట్స్లో మనం ప్లాన్ చేయవచ్చులే అనేసి నేను హైలైటర్ ఇవి తీసుకున్నాను. ఇవి ఒకసారి నేను ట్రై చేయాలి, ఇంకా ట్రై అయితే చేయలేదు, ఎలా వస్తుందో ఏమో అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇది టిన్ షేప్లో టిష్యూస్ అండి. టిష్యూస్ ఉంటుంది. మనం కోకోకోలా వాటికి ఎలా ఓపెన్ చేస్తామో అలా ఓపెన్ చేసుకొని లోపల నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. లోపల మనకు ఒక కవర్ ఉంటుంది. ఆ కవర్ టేర్ చేసుకుని మనం టిష్యూ పైన పెట్టుకున్నామంటే ఒక్కొక్కటి లాగితే మనకి టిష్యూస్ వస్తూ ఉంటుంది. ఇది నా బేబీ కోసము, ఇంకా కార్లో కూడా పెట్టుకోవచ్చు అనేసి ఇవి తీసుకున్నాను. ఇవి 2 తీసుకున్నాను. ఇది కూడా సంథింగ్ అరౌండ్ నాకు 80 రూపీస్ ఏదో పడింది. మనకి నార్మల్గా అయితే 65 రూపీస్ అనుకుంటానండి. బల్క్లో అయితే మనకి ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు. మనం బల్క్లో ఇండివిజువల్లో తీసుకుంటున్నందుకు ఒక 20 రూపీస్, 30 రూపీస్, 50 రూపీస్ దాకా ఎక్స్ట్రా వేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇది రోల్ ఆన్ క్రయాన్స్ అండి. మనం కింద రోల్ చేస్తుంటే క్రయాన్ పైన వస్తూ ఉంటుందన్నమాట. స్పైడర్ మ్యాన్ థీమ్లో తీసుకున్నాను. తనకి ఎక్కువగా పెయింటింగ్స్ అవి ఇస్తుంటారు, వాటికి తను యూస్ చేసుకుంటాడనేసి
ఈ క్రయాన్ కూడా ఒకటి తీసుకున్నాను. ఇది కూడా నచ్చితే నెక్స్ట్ ఇయర్ గిఫ్ట్స్లో ప్లాన్ చేయొచ్చు అన్న ఐడియాతో తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి స్టాండ్ అండి. ఇప్పుడు తనకి ఎలాగో ఐప్యాడ్ గిఫ్ట్ ఇస్తున్నాను, ఐప్యాడ్ పెట్టుకోవాలంటే ఒక స్టాండ్ కావాలి. సో అందుకనేసి ఈ స్టాండ్ తీసుకున్నాను. ఇది ఐరన్దండి. ఇది మనము బుక్స్కి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. వెనకాల ఇలా ఇచ్చారు చూడండి, ఇది మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎక్స్టెండ్ చేసుకుని మనం పెద్ద బుక్స్ కూడా పెట్టుకొని చదువుకోవచ్చు. దానికి ఇప్పుడు యూజ్ కాకపోయినా ఇన్ ఫ్యూచర్ యూజ్ అవుతుంది, నచ్చింది కదా అనేసి నేను ఇది కూడా స్పేస్ థీమ్లో తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి గ్లాస్ సిప్పర్ తీసుకున్నానండి. చిన్నపిల్లలు వాటర్ ఎక్కువగా తాగరు, అదే మనం జ్యూస్ ఇచ్చామనుకోండి తాగుతారు. ఆ జ్యూస్ మనం ఇలాంటి సిప్పర్లు వేసి ఇచ్చామనుకోండి ఇంకా ఇష్టంగా తాగుతారనమాట. సో అందుకనేసి తీసుకున్నాను. ఇది కూడా నాకు ఎక్కువ పడిందండి, సంథింగ్ అరౌండ్ 300 ఏదో పడింది. జస్ట్ ఒకటి మాత్రమే నా బేబీ కోసం అనేసి తెప్పించాను. నాకు కలర్ అయితే అంతగా నచ్చలేదు, కానీ వాళ్ళు ఈ కలర్ పంపించారు. నేను రెడ్ ఆర్ బ్లూ పంపమన్నాను. సో ఇది లైట్ అయిపోయింది. సో ఇది ఒకటి తెప్పించాను. ఇది వచ్చేసి స్క్రాచ్ పేపర్ నోట్ అండి. ఇందులో మనకి బ్లాక్ కలర్ పేపర్స్ ఉంటాయి. వాటి మీద మనం ఇలా రబ్ చేసామంటే మనకి కలర్స్ కనిపిస్తుంది చూడండి. అలా కలర్స్లో ఒక్కొక్క పేపర్లో ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. అలా కలర్స్లో అవి వస్తాయి అన్నమాట. స్క్రాచ్ బుక్ ఇది కూడా నెక్స్ట్ ఇయర్ నాకు గిఫ్ట్స్లో పనికొస్తుంది, ఎలా ఉంటుందో ట్రై చేద్దాం అనేసి తెప్పించాను. సో గైస్ ఇవన్నీ అయితే నేను సింగిల్ పీసెస్ తెప్పించానండి. తనకి యూజ్ అయ్యేటట్టు బ్యాక్ ప్యాక్ కానీ, హార్ట్ కేస్ కానీ, తన లంచ్ బ్యాగ్, ఇంకా డఫల్ బ్యాగ్, ఇంకా ఐప్యాడ్ బ్యాగ్, హైలైటర్, క్రయాన్స్, తన సిప్పరు, ఇవన్నీ నేను తెప్పించాను. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చెప్పాల్సిన అవసరం లేదు. క్వాలిటీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఒకవేళ దీని అడ్రస్ కావాలి, మ్యాప్ కావాలి, ప్రైజెస్ తెలుసుకోవాలనేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను కామెంట్లో ఖచ్చితంగా చెప్తాను. యాక్చువల్గా ఇవి నేను 2 షాప్స్లో తీసుకున్నానండి. ఒకటి వచ్చి రాజరతన్, ఒకటి వచ్చి కుసుము. ఇవి 2 షాప్స్లో కలిపి తీసుకున్నాను. మనకి ఇవి ఏపీఎస్ఆర్టీసీలో వస్తాయి అన్నమాట. మనం మనీ పే చేసి ఇక్కడ అవి మనం పార్సల్స్ తీసుకోవాలి. సో గైస్ ఎలా ఉన్నాయి నా రిటర్న్ గిఫ్ట్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. ఆ గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. వాటితో పాటు తెప్పించిన ఇవి ఎలా ఉన్నాయి చెప్పండి గైస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. మనం హైదరాబాద్లో లేకపోయినా మనం ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. ఎంత బాగుంది కదా. ఓకే గైస్, బాయ్, సీ యూ అగైన్.